హలో, నేను సిఎస్ రావు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఏదైతే నేను 2 రోజుల క్రితం సర్వే ఇచ్చానో, దాదాపు ఎలక్షన్ ముందు రోజు, పోలింగ్ ముందు రోజు నేను సర్వే ఇవ్వడం జరిగింది. ఆ సర్వేకి అనుగుణంగానే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి రావడం జరిగింది. ఇదేదో ఆషామాషా ఎన్నికల ఫలితాలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఎలక్షన్ ఇది. ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్గా చూశారు. ఆ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆల్పాటి రాజా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ, అలాగే పేరాబత్తున రాజశేఖర్ ఆయన ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల పరిధులు ఎన్ని ఉన్నాయి తెలుసా? 67 నియోజకవర్గాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు సాధించినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 80,000 ఓట్లు పైగా మెజారిటీ సాధించారు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పటి నుంచి ఈ 9 నెలల పాటు చేసినటువంటి పరిపాలన బాగుంది అని చెప్పేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు అంటే వాళ్ళే కదా, పట్టభద్రులే కదా, చదువుకున్న వాళ్ళే కదా. సో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అని చెప్పి అంగీకరించారు, భారీ మెజార్టీలు ఇచ్చారు. వాస్తవంగా ఇంత భారీ మెజార్టీలు రావేమో అని చెప్పేసి అనుకున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం చేసినటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం. పీడీఎఫ్ అభ్యర్థులకి వాళ్ళు చేసినటువంటి ప్రచారం మెజారిటీలో ఏమైనా తగ్గచ్చేమో అని చెప్పేసి అత్యవసర మీటింగ్లు పెట్టి లోకేష్ గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలవాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అనేటువంటి ఒక దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే లేనటువంటి దాన్ని ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీం. ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు ఘోరంగా ఓడిపోయారు. మామూలుగా అయితే ఆయనకి ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని చెప్పేసి అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ చెప్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్లస్ అందరికీ పరిచయము. ఇవన్నీ ఆయనకు ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఘోరంగా ఓడిపోవాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది అనేది ఒకటి. ఇక పేరాబత్తుల రాజశేఖర్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ కూటమి అభ్యర్థి ఓడిపోతాడనేటువంటి ప్రచారం చేశారు. భారీ మెజార్టీతో ఆయన గెలిచారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగినటువంటి ఎన్నికల్లో పిఆర్టీయూ అభ్యర్థి గెలవటం జరిగింది, శ్రీనివాసులు నాయుడు. అక్కడ వర్మ ఏపీటీఎఫ్ నుంచి పోటీ చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కూటమి ఎవరికి వాళ్ళే జనరల్గా ఏ పార్టీ కాబట్టే వాళ్ళకున్నటువంటి పరిచయాలు, వాళ్ళకున్నటువంటి అనుబంధాల కారణంగా ఎవరికి వాళ్ళే మద్దతు ఇచ్చుకోవచ్చు, టీచర్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఏపీటీఎఫ్కి కూడా మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పారు. రెండో ప్రాధాన్యత ఓటు పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాస నాయుడికి ఏమని చెప్పారు. పీడీఎఫ్ అభ్యర్థి థర్డ్లో ఉన్నారుగా విజయేశ్వరి అనే ఆవిడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే ఘోరంగా ఓడిపోవడంతో పాటు మినిమం ఓట్లు కూడా సంపాదించుకోలేనటువంటి పీడీఎఫ్ అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఆవిడకు వచ్చినటువంటి ఓట్లు దారుణమైనటువంటి పరిస్థితి. దాదాపు 6,000-7,000 వచ్చినట్టు ఉంది. అంటే ఎంత దారుణంగా ఓడిపోయారు ఆవిడ. 3వ ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఆవిడ చాలా దారుణంగా, అసలు ప్రత్యర్థి అది గెలిచినటువంటి అభ్యర్థి కంటే కూడా చాలా దూరంగా ఆవిడ ఉన్నారు. దీని అంతటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే. ఏదైతే గుంటూరులో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణమైందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఉత్తరాంధ్రలో కూడా ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థి విజయేశ్వరి ఓడిపోవడానికి కూడా కారణం అదే అయింది. ప్లస్ ఓడిపోతే ఓడిపోయారు, దారుణమైనటువంటి విధంగా
ఓడిపోయారు, ప్లస్ ఓట్లు కూడా చాలా నామినల్గా వచ్చినాయి. ఇది అసలు విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తను మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఘోరంగా ఓడిపోయింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టి తెలుగుదేశం పార్టీ ఏపీటీఎఫ్కి మద్దతు ఇచ్చింది, బీజేపీనేమో పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మద్దతు ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఏపీటీఎఫ్ అభ్యర్థి ఓడిపోయారు వర్మ, పిఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గెలిచారు అని చెప్పి సంబరాలు చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంబరాలు చేసుకోవడంతో పాటు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి ఆయన, వీలున్నంత వరకు ఆ పార్టీకి జాకీలేసి లేపేటువంటి ప్రొఫెసరు ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిచారు, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఓడిపోయారు అని చెప్పేసి ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి విశ్లేషణని ఇస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది వాస్తవంగా. అసలు అక్కడ జరిగింది ఏంటి? మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏంటంటే ఏపీటీఎఫ్కి వేయండి అని చెప్పారు. శ్రీనివాసరెడ్డికి సెకండ్ ప్రయారిటీ పిఆర్టీయూ అభ్యర్థికి వేయండి అని చెప్పారు. మరి బీజేపీ ఏంటి? పిఆర్టీయూ అభ్యర్థితో ఉన్నటువంటి కొన్ని పరిచయాలు లేదంటే అనుబంధం కారణంగా పిఆర్టీ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇచ్చింది. సెకండ్ ప్రయారిటీ ఓటు తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏముంది అంటే ఎవరు గెలిచినా కానీ అటు ఏపీటీఎఫ్ గెలిచినా పిఆర్టీ అభ్యర్థి గెలిచినా కూటమి అభ్యర్థి కిందే వస్తారు అనేది ఎన్నికల ముందు ప్రచారం సందర్భంగా లేదా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంగా కూడా అందరికీ తెలుసు. అక్కడ ఓటు వేసిన ప్రతి వాళ్ళకి తెలుసు. అసలు ఇదంతా ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి అక్కడ గెలిచారా? దీనికి సూటిగా వాళ్ళు సమాధానం చెప్తే సరిపోతుంది. అంటే ఇది ఎందుకు నేను విశ్లేషణ చేస్తున్నానంటే అక్కడ పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి గెలిచాడు అనుకుందాం, శ్రీనివాసరెడ్డి గారు. అక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఏపీటీఎఫ్ అభ్యర్థి ఓడిపోయారా అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందం ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి అయితే కనీస ఓట్లు కూడా సంపాదించుకోలేదు కదా. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రొఫెసర్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బీజేపీ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ కన్నా అని చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అది ఒక రకంగా పిటి అనిపించింది నాకు, ప్రొఫెసర్గా ఉండి ఆయన ఆ విధంగా చెప్పడం అనేది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. యాక్చువల్గా పిఆర్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ తెలంగాణలో కూడా పిఆర్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. ఇక్కడ బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఇక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎక్కడ గెలవలేదు అసలు. ఇక్కడ తెలంగాణలో కనీసం వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు డైరెక్ట్ సీన్లో లేదు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసలు డైరెక్ట్ సీన్లో లేదు. కానీ ఈ రెండు పార్టీలు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ విచిత్రమైనటువంటి పరిణామం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది తెలంగాణలో. అక్కడేమో పిఆర్టీ అభ్యర్థి గెలిచాడు, బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి అతను, కాబట్టి మేము సంబరాలు చేసుకుంటున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ పైన అయిపోయింది. 9 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, దానికి ధీటుగా సమాధానం చెప్పారు. 9 నెలల్లోనే రివర్స్ అయింది, టీచర్స్ అందరూ రివర్స్ అయ్యారు అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలు పెడుతుంది. ఒకవేళ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి అయినప్పటికీ కూటమి కదా బీజేపీ కూడా అక్కడ. మరి కూటమి పరిపాలనలో బీజేపీ ఉన్నప్పుడు కూటమి పరిపాలనకు మద్దతు ఇచ్చినట్టే కదా అక్కడ పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి కూడా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం. సో ఇప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడారంటే ఇప్పటికీ కూడా 93% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీ ఉంది, 100కి 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీ ఉంది, దాటితో పాటు బీజేపీ కూడా ఉంది. కూటమికి సంబంధించి విజయం ఇది. కూటమిని విజయం తీసుకుంటే కనుక 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలిచారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలోనేమో ఇంకా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా రిజల్ట్ రాలేదు. బట్ టీచర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రెండింటి వచ్చినాయి. రెండింటిలో బీజేపీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థి ఒక దాంట్లో గెలిచాడు, పిఆర్టీ ఇంకో దాంట్లో గెలిచారు. కాంగ్రెస్ మాత్రం తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా బహుశా బీజేపీ మొగ్గు చూపే అవకాశం, బీజేపీ గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అది చూడాలి, రిజల్ట్ రాదు ఇంకా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ వైసీపీ సంబరాలు జరుపుకోవటం అనేది దీన్ని మనం
ఎలా చూడాలి, ఎలా చూడొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.